నమస్తే. ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన నూతి సత్యనారాయణ గౌడ్ గారు మనతో ఉన్నారు. గాంధీ భవన్ కూడా వచ్చారు. వారి అభిప్రాయాన్ని అలాగే పదవి రావడం పట్ల కూడా వారి యొక్క ఆలోచనను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశ టీవీ తరఫున మీకు అభినందనలు. ముందుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున దిశ టీవీ వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నన్ను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నియమింప చేయడంలో కృషి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జిల్లా మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా చాలా ప్రత్యేకమైనది. దాంతోపాటు అక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు, చాలా కీలకమైన మంత్రులు ఉన్నారు. ఆ మంత్రుల్ని కోఆర్డినేట్ చేసుకోవడం బాధ్యత కూడా డిసిసి అధ్యక్షుడిగా మీ పైన ఉంటుంది. మరి ఎట్లా వాళ్ళను సమన్వయం చేసుకుని వాళ్ళను ముందుకెళ్తారు? తప్పకుండా మా ముగ్గురు మంత్రులు కూడా ఇద్దరు ఎంపీలు, ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరు ముగ్గురు మంత్రులు కాకుండా అందరూ కూడా ప్రత్యేకంగా వారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పుడు కూడా ఎల్లవెల్ల కృషి చేస్తున్నారు. కార్యకర్తలకు అందరూ కూడా వాళ్ళందరూ అందుబాటులో ఉండబట్టే కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఖమ్మంలో ఉందని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి మా మధ్య ఎటువంటి తారతమ్యాలు కానీ విభేదాలు కానీ ఏం లేవు. పెద్దలైనటువంటి వాళ్ళందరూ అభిప్రాయ సేకరణ తీసుకొని వాళ్ళ సూచనలు సలహాల మేరకు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తప్పకుండా నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. డిసిసి అధ్యక్షుడు అయ్యలేదో ఒకవైపు ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది, ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇలాంటి సందర్భంలో ఎట్లా ఈ ఎన్నికల్ని తీసుకోబోతున్నారు? ఈ బాధ్యతలు కూడా మీపై ఏమైనా భారంగా అనిపిస్తుందా? ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మీరు అన్నట్టుగా ముగ్గురు మంత్రులు, బలమైనటువంటి మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మాకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం అనేది నల్లేరు మీద నడక మాత్రమే. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి అందరూ అనుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్రంది టీఆర్ఎస్ ఏదైతే ఉందో అది దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం చూసిన తర్వాత అది ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. దాదాపు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండే పరిస్థితులు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. దానికి ముగ్గురు మంత్రులు కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి నాయకత్వంలో ముఖ్యంగా ఎప్పటికప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రణాళికలు రచిస్తూ చాలా కాలం నుంచి, గత దశాబ్దాల కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఖమ్మం జిల్లాలో జెండాని కింద పడకుండా నిలబెడుతున్నటువంటి బట్టి విక్రమార్క గారు వారి సూచనలు సలహాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% 100% విజయం సాధిస్తామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. డిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్క్ ఉంటుంది. ఒక పార్టీలో కానీ లేకపోతే ఒక గ్రిప్ కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ మార్క్ ఎట్లా ఉండబోతుంది, అలాగే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుంది? తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తెలియజేసిన మీద బీసీలందరూ కూడా అత్యధిక ఉత్సాహంతో రేపు ప్రతి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు బీసీలందరికీ కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో 150% కంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళందరూ కూడా గెలిపించుకొని మేము బీసీలకు ఉన్నటువంటి బలాన్ని కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని చెప్పడానికి ప్రత్యక్షంగా సాక్ష్యంగా రేపు విజయాలను చూడబోతా ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందండి. ఇటు బీసీ సంఘాలు, ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా పార్టీ పరంగా ఇచ్చి ఈరోజు పాత పద్ధతుల్లో వెళ్తుంది. ఇది మోసం కాదా అంటూ కూడా మాట్లాడుతుంది. దానికి ఏం చెప్తారు? ఏమండి, కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉందో మనం 6 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారు ఎవరికి పంపించారు? రాష్ట్రపతి గారికి పంపించారు. అక్కడ రాష్ట్రపతి గారి ఆమోదం పొందాలంటే గవర్నర్ గారు ఎవరు చెబితే ఉంటారు? అది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈరోజు ఏదైతే ఈ టీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చెబుతుంది అంటూ ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం నైతిక హక్కు లేదు బీసీల గురించి మాట్లాడటానికి. ఎందుకంటే మొదటిసారి కామారెడ్డి డిక్లరేషన్ని అత్యంత పట్టుదలతో అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి. ఆయన గారు బీసీ కాకపోయినా కూడా బీసీలు అందరం కూడా మేము ఆయనకి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు కూడా బిల్లు ప్రవేశపెట్టారు.
తర్వాత ఆర్డినెన్స్ ప్రవేశపెట్టారు. కానీ ఎవరైతే మనం ఈ బీసీ కులాల గురించి మాట్లాడుతున్నటువంటి శక్తులు ఉన్నాయో ఆ శక్తులు మాత్రమే పోయి కోర్టులో అడ్డుకున్నాయి. అది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఎటువైపు ఉన్నారో, ఏ పార్టీ బీసీల వైపు ఉందో నిజానిజాలు తేల్చడానికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఒక 15 రోజుల సమయంలోనే బీసీలకి ఏ పార్టీ అండగా ఉంది అనేది తెలియజేయడానికి ఓటర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఖచ్చితంగా తెలియజేయడానికి స్థానిక సంస్థల ఎన్నికలు అందరూ సిద్ధంగా ఉన్నారు బీసీలు. సో ఫైనల్ క్వశ్చన్ ఒకటి చెప్పండి, ఖమ్మం రాజకీయాలు ఇక ఎట్లా ఉండబోతుంటాయి? తప్పకుండా ఇటు బీఆర్ఎస్ కూడా మళ్ళీ పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ముగ్గురు మంత్రుల మధ్య పోటీ, అంతర్గత పోటీ ఉందని ఇటు బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏం చెప్పబోతుంది? అది టీఆర్ఎస్ పార్టీ చేసినా బీజేపీ పార్టీ చేసినా వాళ్ళ మనుగడ కోసం చెప్పుకునే పరిస్థితి తప్ప మా జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల మధ్య కానీ, ఎమ్మెల్యేల మధ్య కానీ, ఎంపీల మధ్య కానీ ఎటువంటి పొరపెచ్చాలు కానీ ఇంకోటి లేవు. కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో మాత్రం వారందరిది ఒకటే బాట, అది కాంగ్రెస్ బాట, కాంగ్రెస్ కుటుంబం అనే పద్ధతిలోనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గోబెల్స్ ప్రచారాలు ఎవరు నమ్మటానికి కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో మాత్రం ఎవరు సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఇది ఖమ్మం జిల్లాలో ఇక కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారిపోయింది. తప్పకుండా ఏ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మంత్రుల మధ్య కానీ, ఎమ్మెల్యే మధ్య, ఎమ్మెల్సీల మధ్య ఎక్కడ కూడా ఎలాంటి పొరపక్షాలు లేవు, ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. కావాల్సిన ప్రచారం చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఎన్నికల్లో తప్పకుండా సత్తా చాటుతాం. స్థానిక ఎన్నికలతో పాటు వచ్చే ఎన్నికలు వచ్చినా కానీ కాంగ్రెస్ దే విజయం అంటూ కూడా ఖమ్మం జిల్లా కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియమితులైన నూతి సత్యనారాయణ గౌడ్ గారు అయితే మాత్రం చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.